రవి సాక్షి ఛానల్ వారిని వెంటనే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. సాక్షి ఛానల్ వారికి శిక్షించాలి శిక్షించాలి వెంటనే మూసేయాలి మూసేయాలి సాక్షి ఛానల్ వెంటనే మూసేయాలి సాక్షి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి చెప్పాలి సాక్షి ఛానల్ వెంటనే సాక్షి ఛానల్ వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంటనే జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ వెంటనే సాక్షి ఛానల్ వెంటనే ఆంధ్రుల రాజధాని నివేశుల రాజధానితో పోల్చిన సాక్షి ఛానల్ వెంటనే సాక్షి ఛానల్ వెంటనే డౌన్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్. నవ్యాంధ్రుల ఆత్మగౌరవానికి నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రతీకైనటువంటి అమరావతి రాజధాని యొక్క మహిళల పట్ల ఈరోజు అసభ్యంగా మాట్లాడినటువంటి కృష్ణంరాజును కొమ్మి శ్రీనివాస్ గారిని ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని మా మహిళా నివాసి గారిని ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని మా మహిళా లోకం అంతా కూడా పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ చేసి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి లేకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేతగానితనంతో ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని క్షమాపణ చెప్పాలి మేమందరం కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా లోకం అంతా తట్టి నిద్రలేపాడు మా జగన్మోహన్ రెడ్డి. అందరినీ మహిళా ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుంటున్నటువంటి అమరావతిని అందరినీ కూడా మహిళా లోకం తట్టి లేపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ అందరూ కానీ మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ముందుగా భారతదేశంలోని ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడపడుచుగా మీ అందరి సమక్షంలో ఒక సవాల్ విసురుతున్న జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఛానల్ వారికి, మీకు దమ్ముంటే మీ సాక్షి ఛానల్ డిబేట్లో మా మహిళలను కూర్చోబెట్టండి, ఎవరిని తీసుకొస్తారో తీసుకొచ్చి డిబేట్లో పాల్గొనమనండి. అంతేగాని సిగ్గు శరం లేకుండా ఉచ్చ నీచాలు మరిచి ప్రతి ఒక్కళ్ళని అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్న సాక్షి ఛానల్ వారికి, మాట్లాడిచ్చేటట్టు ప్రేరేపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఖబర్దార్ అని చెప్తూ 5 సంవత్సరాల ముందు సంవత్సరంకు ముందు 5 సంవత్సరాలు అరాచక పాలన కొనసాగింది, రాక్షస రాజ్యం కొనసాగింది. 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ విధంగా కారు కూతలు కూస్తున్నారో తిరిగి మేము అధికారంలోకి వచ్చినా కూడా కారు కూతలు కూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి జవాబు ఇవ్వకుండా అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుంది. పోలవరం ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను, 1% 2% అన్న అనిల్ కుమార్ మూసుకొని ఎక్కడికో పోయాడు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా. అలాగే
టిట్కో ఇళ్లను సర్వనాశనం చేసి మహిళలకు ఇవ్వకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉత్తత్త పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క తల మీద 5 లక్షల పైన భారం మోపి ఆశలు చూపించి ఎక్కడికో వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలు చీకొట్టి వ్యతిరేకించి 11 సీట్లు ఇచ్చారు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరమ్మ గారిని కించపరిస్తే మా అధిక నాయకుడు కళ్ళ నీళ్లతో నిష్క్రమించాడు. ఈ రోజు మేము అధికారంలో కూడా ఉండి కూడా మీరు ఆడింగల వెధవల్లాగా ఛానల్స్లో డిబేట్లలో కూర్చొని ఆడవాళ్ళని కించపరుస్తుంటే నిన్ను కన్న తల్లి, నీ రక్తం పుచ్చుకోబెట్టిన చెల్లి నీతో ఇంకా మాట్లాడలేను అసహ్యంగా. కాపురం చేసే ఆడది గుర్తుకు రావట్లేదా? వాళ్ళందరూ వ్యభిచారులుగా మీకు అనిపించలేదా? దేవతల రాజధానిని వేసల రాజధాని అని పోల్చిన ప్రతి ఒక్కడికి కూడా తగిన గుణపాఠం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి. సాక్షి ఛానల్ అని ఒకటి పెట్టి నడుపుతూ ఆయన ఏదైతే అనుకుంటాడో క్రిమినల్ మైండ్ తోటి అవన్నీ వాళ్ళ ద్వారా చేపిస్తుంటాడు. వాటికి తగుదునమ్మ తందాన అంటూ చేస్తూ ఒక విలేకరుల స్థానానికి దిగజారి ఓ పత్రిక అనే దానికి మరి సిగ్గు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న సాక్షి ఛానల్ను మూసివేసి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ విజయమ్మ, నెల్లూరు పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ఇంత భారీ ఎత్తునగా ఈ సాక్షి ఛానల్ ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నామంటే ఈరోజు ఎంత ఘనకార్యం వాళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని ఒక డిబేట్లో కూర్చొని కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా మనకి కృష్ణంరాజు గారు, వీళ్ళిద్దరు గారు కూడా అనడం మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే వయసులో పెద్దవారైనా వారు మాట్లాడే విధానం, భాష మాకు చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు మహిళల గురించి ఏ విధంగా మీరు కామెంట్ చేశారు? దేన్ని ఆలోచించి మీరు చేశారు? ఈరోజు రైతుల్ని మీరు బండబూతులు తిడుతున్నారే, ఆ రైతులు లేకుంటే ఈరోజు మనకు రాజధాని అన్నది అక్కడ ఉండేదా? రాజధాని అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టున్నారో ఈరోజు చూసి అది ఓర్చుకోలేక ఏదో ఒకటి ఒక బురద చల్లి ఒక కార్యక్రమాన్ని రాష్ట్రమంతా వ్యాపింత చేయాలని ఒక కరోనా లాగా వీళ్ళు ఈరోజు దాపరించారు. వీళ్ళిద్దరికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలి. వారిద్దరికి కూడా సాక్షి ఛానల్లో మాట్లాడేందుకు సాక్షి ఛానల్ కూడా ఉండకూడదు. ఎందుకంటే 10 మందికి ఉపయోగకరమైన ఏదన్నా వార్తలను ఉండాలి. కానీ రాష్ట్రాన్ని అతలం కుతలం చేసి వారికి నష్టపరిచేట్టుగా, రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటట్టుగా ఉన్న ఈ సాక్షి ఛానల్ని వెంటనే మూత వేసేయాలని చెప్పి మేమందరం కూడా ఈ మహిళలందరూ ఈరోజు వచ్చి ఒక ధర్నాలాగా చేస్తున్నాము. ఈ ధర్నానే కాదు, మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కొళ్ళతోటి ఊడగట్టి చేతులు పెడతామని చెప్పి తెలుగు మహిళలుగా హెచ్చరిస్తున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి